మనల్ని మనం ఉద్ధరించుకోవడమన్న సభలో కూర్చొని ఉన్నాం మనమిక్కడ. ఆత్మన ఆత్మానం ఉద్ధరేత్ అని చెప్తారు ఆధ్యాత్మిక సాధన మార్గంలో, జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఇంతే ఉంటుంది. ఎవరికి వాళ్ళు సహాయం చేసుకోవాలి. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. పక్కవాడిని నువ్వు ఉద్ధరించు అని రాసిపెట్టలేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అనే రాసి ఉన్నది గానీ, మన శాస్త్రాలన్నింట్లో బ్రహ్మ విద్యతో కూడిన జ్ఞాన నిష్ఠతో ఉన్న శాస్త్రాలన్నిట్లో నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని ఉన్నది గానీ, పక్కన వాడిని ఉద్ధరించు అని చెప్పరు. ఎందుకు అంటే చెయ్యలేము. ఒకవేళ పక్కన వాడిని ఎవరైనా ఇంకొకడు కొడుతున్నాడనుకోండి. ఒక భార్యను భర్త హింసిస్తున్నాడనుకోండి. ఒక భర్తను భార్య హింసిస్తుందనుకోండి. పిల్లల్ని తల్లిదండ్రులు హింసిస్తున్నారనుకోండి. తల్లిదండ్రులను పిల్లలు హింసిస్తున్నారనుకోండి. స్నేహితులు స్నేహితుల్ని బుల్లీయింగ్ చేస్తున్నారనుకోండి. అటువంటప్పుడు మనం ఏం చేయగలము అంటే, మనము యాక్చువల్‌గా బుల్లీ చేస్తున్న వాళ్ళని డైరెక్ట్‌గా ఏమి చేయలేము. మనం ఒకవేళ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పొజిషన్స్‌లో ఉంటే, పోలీస్ డిపార్ట్‌మెంటో, న్యాయ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు, జస్టిస్ డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు చట్టపరంగా ఏమైనా బుల్లీ చేస్తున్న వాళ్ళని ఏదైనా చెయ్యొచ్చు. కానీ అదెంత వరకు అంటే, ఆ బాధని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు యాక్చువల్‌గా కంప్లెయింట్ చేసినప్పుడు మాత్రమే చట్టమైనా సరే, బయట వాళ్ళైనా సరే హెల్ప్ చేయగలిగింది. కాబట్టి మళ్ళీ అది అక్కడికే వస్తుంది. ఇప్పుడు ఒక భార్య భర్తని బాగా హింసిస్తుందనుకోండి, ఆ భర్త ఒకవేళ నాకు సహాయం కావాలి అని అడిగితే బయట వాళ్ళెవరైనా ఏమైనా చేయగలరు. భార్యను ఒకళ్ళ భర్త హింసిస్తుంటే భార్య తన కోసం తాను నిలబడి ఇఫ్ షీ స్టాండ్స్ అప్ ఫర్ హెర్‌సెల్ఫ్ అండ్ దెన్ నాకు సహాయం కావాలి అని రిక్వెస్ట్ చేస్తే ఎవరైనా చుట్టుపక్కన వాళ్ళు, తన తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, చట్టాలు ఎవరైనా సరే హెల్ప్ చేస్తాయి. కానీ ఆమె అడగలేదనుకోండి, వేరే వాళ్ళొచ్చి ఏమీ చేయలేరు. ఆయన అడగపోతే ఎవరు ఇంకేం చేయలేరు. పిల్లలైనా సరే, ఇంకెవరైనా సరే, స్నేహితులైనా సరే. కాబట్టి మళ్ళీ మనం అక్కడికే వస్తాము. ఆత్మ సహాయం మాత్రమే పనిచేస్తుందిక్కడ. లేకపోతే ఒకళ్ళకి బాగా మద్యపానం చేసే వ్యసనం ఉన్నదనుకోండి. డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, లేకపోతే ఆల్కహాలిక్ అడిక్ట్స్ ఉన్నారనుకోండి. వాళ్ళని కూడా డైరెక్ట్‌గా ఎటువంటి చట్టాలైనా సరే, ఏమైనా సరే హెల్ప్ చేయడం కష్టం. కావాలంటే పట్టుకొని జైల్‌లో పెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ వాడు ఒకవేళ అందులో నుంచి బయటపడాలంటే వాడికే ఆ ఉద్దేశం రావాలి. ఆత్మానం ఉద్ధరేత్తే ఉంటుందక్కడ. ఏ విధంగా గూడా వాడిని వాడు హెల్ప్ చేసుకోకపోతే పక్కన వాళ్ళొచ్చి హెల్ప్ చేయలేరు. కుదరదు. పని చెయ్యదు. మనం ఒకవేళ మన కళ్ళ ముందు ఎవరినో ఎవరో హింసిస్తుంటే చూస్తూ ఉన్నామనుకోండి. మనం వెళ్ళిపోయి అడ్డం పడదామంటే, ఎవరైతే హింస అనుభవిస్తున్నారో వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేసుకోలేకపోతే, మనం వెళ్ళినా కూడా అక్కడ పని చెయ్యదు. ఉపయోగం ఉండదు. అక్కర్లేకుండా మనం పోయి ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యామంటే, మన మనసు జారిపోతుంది. మనల్ని ఉద్ధరించేవాడెవడు? మళ్ళీ నేను జారిపోతూ పక్కన వాడెవడో ఇంకెవడినో బాధ పెడుతూ ఉంటే నేను చూడలేక ఆ బాధని మళ్ళీ ఇంకెవరి దగ్గరికో వెళ్ళి ఎందుకంటే నేను డైరెక్ట్‌గా వీళ్ళకి ఎట్లైనా హెల్ప్ చేయలేను గాబట్టి, ఇంక థర్డ్ పార్టీది అసలు నేను థర్డ్ పార్టీ. నేను పోయి ఇంక ఫోర్త్ పార్టీ దగ్గర ఈ విషయాలన్నీ చెప్పి వాడు మనసంతా కలత చెందించుకుని, మళ్ళీ వాడేమి చేయలేడసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాడు ఇంకేం చేస్తాడు, ఇంక ఈ రకంగా చైన్ రియాక్షన్ లాగా అందరూ జారి జారిపోతూ ఉంటే మనసుల్ని చెదరగొట్టుకుని మొత్తం అందరూ అందులోకే దిగబడిపోతారా రొంపిలోకే. అసలు ఒరిజినల్ ఎవరు బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఈ విషయం అర్థం చేసుకొని నిలబడితే అందుకోసం కొంచెం వరకు బయట నుంచి సపోర్ట్ చెయ్యొచ్చు. నీకొకవేళ కష్టం కలిగితే ఇదిగో ఇవి సపోర్ట్ సిస్టమ్స్, ఇవి రిసోర్సెస్ వీటిని రీచ్ ఔట్ చెయ్యి. ఇక్కడ నువ్వు మాట్లాడు. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు పసిపిల్లలనుకోండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పసిపిల్లల్ని పేరెంట్స్ ఒకవేళ హింసిస్తుంటే దానికి గూడా చట్టాలున్నాయి. వాళ్ళ కోసం వాళ్ళు అడగలేకపోతే ఒకవేళ, అటువంటి వాళ్ళ కోసం చట్టాలున్నాయి. కానీ, అది కాక ఇంటి చుట్టుపక్కన వాళ్ళు సొంతంగా చేయగలిగిందేమీ లేదు. ఒక పసిపిల్లవాడున్నాడు, 2 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ వాడిని కొడుతున్నారు. లేతే వాళ్ళ అన్నలు వాళ్ళు వాడిని కొడుతున్నారు. లేతే ఫ్రెండ్స్ కొంచెం పెద్దవాళ్ళు కాలనీలో వాళ్ళు కొడుతున్నారనుకోండి. మీరు చూసారనుకోండి ఏం చేయగలరు?
ఒకవేళ వాళ్ళ పేరెంట్స్‌కి తెలియకపోతే మీ పేరెంట్స్‌కి చెప్తారు. మీరు డైరెక్ట్‌గా హెల్ప్ చేయలేరు. పేరెంట్సే కొడుతూ ఉంటే కావాలంటే పోలీసులకి జెప్తారు. మీరు డైరెక్ట్‌గా ఏం చేయలేరు. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు కొంతవరకు చేయొచ్చు కానీ పూర్తిగా పక్కన వాడిని ఉద్ధరించడము మనం చెయ్యలేము. మనల్ని మనం ఉద్ధరించుకోవడం మాత్రం కంప్లీట్‌గా చేయగలము. పక్కన వాళ్ళని ఉద్ధరించడం కొంతవరకే. చాలా అల్పమైన సహాయం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డంత వరకు మాత్రమే మనం హెల్ప్ చేయొచ్చు. మాట సహాయం మాత్రం చేయొచ్చు. ఇవన్నీ మానసికమైన ప్రాబ్లమ్స్‌కి. శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, కాళ్ళు చేతులు విరిగాయి లేకపోతే ఇంకేమైనా అయిందంటే, డాక్టర్స్ అయితే డైరెక్ట్‌గా హెల్ప్ చేయొచ్చు. డాక్టర్స్ కాకపోతే అంటే మెడికల్ డిపార్ట్‌మెంట్ మొత్తం డైరెక్ట్‌గా హెల్ప్ చేయొచ్చు ప్రొవైడర్స్. కాక నాన్ మెడికల్ డిపార్ట్‌మెంట్స్ అంతా తీసుకెళ్ళొచ్చు కావాలంటే హాస్పిటల్స్ దాకా, డాక్టర్స్ దాకా తీసుకెళ్ళొచ్చు. కావాలంటే డబ్బులివ్వచ్చు. అట్లాంటివేవైనా చెయ్యొచ్చు. కానీ మళ్ళీ వాడు ఆ టెస్ట్‌లు చేయించుకొని, మందులు వేసుకొని, వాడు సొంత ప్రయత్నం చేసుకుంటేనే వాడు ఆ జబ్బులో నుంచి బయటపడేది. వాడికేదో అనారోగ్య సమస్య ఉంది అంటే, బయట వాళ్ళు కావాలంటే డబ్బులిస్తారు, డాక్టర్ దాకా తీసుకెళ్తారు, అక్కడ పక్కనే కూర్చుంటారు, చెయ్యి పట్టుకుంటారు, ఏమైనా చేస్తారు గానీ, వీడు సొంత ప్రయత్నం చేసుకోకపోతే వాడు ఆ జబ్బులో నుంచి బయటపడలేడు. మళ్ళీ అక్కడ గూడా ఆత్మానం ఉద్ధరేత్ ప్రోగ్రామే యాక్టివేట్ అయ్యి ఉంటుంది ఎప్పుడైనా సరే. ఎంత గొప్పవాడైనా సరే, వాడు ఒబేసిటీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేయగలిగిన వాడైనా సరే, గొప్ప క్యాన్సర్స్‌ని రిజాల్వింగ్ చేయగలిగినా సరే, భయంకరమైన, అందమైన, గొప్ప మందులున్నా సరే, వీడు వేసుకోకపోతే వాళ్ళేం జేస్తారు మధ్యలో? ఆ మందులేం చేస్తాయి? కాబట్టి ఎంతవరకుంటుంది బయట సహాయం అంటే, మనం బయట వాళ్ళకందించే సహాయం అల్పంగానే ఉంటుంది. అది గూడా చాలా పెరిఫెరల్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. మొత్తం ఉన్నదంతా లోపలే. ఇది అత్యవసరం మనం అర్థం జేసుకోవడము. లేకపోతే పక్కన వాళ్ళకేదో కష్టమొచ్చింది. అయ్యో! నేనేం చేయలేకపోతున్నాను. నువ్వు చేయలేవు. కావాలంటే వాళ్ళడిగితే మాట సహాయం చెయ్యొచ్చు. వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు. వాళ్ళు చెప్పేది వినొచ్చు. వాళ్ళకవసరమైతే డబ్బులివ్వచ్చు, మందులివ్వచ్చు, అవకాశాలు కల్పించొచ్చు. కానీ మాత్రం వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకొని తీరవలసిందే. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనకున్నవి రెండే 2 మార్గాలు. జ్ఞాననిష్ట, కర్మనిష్ట. బ్రహ్మ మార్గము, ప్రపంచ మార్గము. దీన్నే బ్రాహ్మము, క్షాత్రము అని పిలుస్తారు. మన పురాణాల్లో. బ్రహ్మ మార్గంలో ఉన్నంత సేపు మనకు ఆత్మానం ఉద్ధరేత్. ఆత్మన సహాయేన ఏవ సుఖార్థి విచరేత్. ఇహ, ఇహ అంటే ఇక్కడ, ఎక్కడ మనమున్న సభలో మనమున్నది బ్రహ్మ మార్గము. కాబట్టి ఆత్మోద్ధరణే ఉంటుంది ఇక్కడ. పక్కన వాడిని ఉద్ధరించడం అన్నది ఇక్కడ నడవదు. అయితే ఇక్కడ బ్రాహ్మం కాకుండా రెండోది క్షాత్రం ఉన్నదనుకోండి. క్షాత్రం అంటే క్షతగాత్రులను సంరక్షించడము అని దానికర్థం. క్షతగాత్రులు వాళ్ళ గాత్రం అంటే దేహాలకేమైనా కష్టమొచ్చిందంటే. డాక్టర్స్ అట్లాంటి వాళ్ళందరూ మొత్తం మెడికల్ డిపార్ట్‌మెంట్ దేహానికంటే స్థూల దేహానికేమైనా కష్టమొస్తే హెల్ప్ చేయగలరు. నాన్ మెడికల్ పీపుల్ మొత్తం అందరూ సపోర్ట్ సిస్టమ్ ఉంటారు కావాలంటే. అట్లానే మానసికమైన వ్యధలున్నాయి. ఎవరినో బాధ పెడుతూ ఉన్నారు అట్లాంటివున్నాయి అంటే కూడా మళ్ళీ ఎంత అవసరమో అంతవరకు బయటి వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేస్తారు. వీళ్ళది వీళ్ళు చేసుకుంటారు. మానసికమైనది గూడా మళ్ళీ దేహ సంబంధమైనదే. ఎందుకంటే అది సూక్ష్మ దేహము. శారీరకమైనది స్థూల దేహం అనుకోండి. దేహ సంబంధమైన వాటిని క్షతగాత్రన్ క్షతగాత్రాలకు ఏమైనా కష్టం కలిగితే వాటిని హెల్ప్ చేయడం క్షతగాత్రం. దానికి హెల్ప్ చేయడం ఏదున్నదో దాని పేరు క్షాత్రం. ఆ క్షాత్రం ప్రపంచ మార్గము. అది అసత్ మార్గము. ఎందుకు అంటే 2 బోత్. స్థూల దేహాలు, సూక్ష్మ దేహాలు యాక్చువల్‌గా శారీరకమైన ఫిజికల్ బాడీస్ వాటికున్న జబ్బులు, వాటికున్న ట్రీట్మెంట్స్. అట్లానే సూక్ష్మమైన దేహాలు, మనసులు, మానసికమైన వ్యధలు 2 కూడా. స్థూల దేహం రిపేర్ అయినా సరే, సూక్ష్మ దేహం రిపేర్ అయినా సరే, ఆ 2 దేహాలు అసత్ గాబట్టి దాని రిపేర్ మొత్తం అంతా క్షాత్రంలోకే వస్తుంది. అది బ్రాహ్మం గాదు. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు.
ఒకవేళ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ, బయటికి వెళ్ళి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అంటే, మనం బ్రహ్మంలో నుంచి క్షాత్రంలోకి వెళ్ళినట్టే. క్షాత్రంలో ఉంటాం అప్పుడు. ఎవరికైనా కష్టమొచ్చింది, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళకి మానసికంగా సపోర్ట్ చేశాము, ఆర్థికంగా సపోర్ట్ చేశాము, వాళ్ళకేదైనా మార్గం చూపించాము, కొంచెం వాళ్ళు స్థిమిత పడేలాగా హెల్ప్ చేశామంటే ఇదంతా గూడా క్షాత్రం. మళ్ళీ మనల్ని మనం ఉద్ధరించుకున్నామంటే మాత్రము బ్రహ్మము. మనం బ్రహ్మ మార్గంలో ఉన్నామా? క్షాత్ర మార్గంలో ఉన్నామా? అని మనకు తెలియాలి. 2 చేస్తూ ఉంటాము. ఈ దేహంలోనే ఉన్నాము. వ్యవహారాలతో ఉంటాము కాబట్టి లోకంలో కూడా తిరుగుతూ ఉంటాము బయట. లోకంలో కూడా తిరుగుతూ ఉంటాము లోపల. బ్రహ్మలోకంలో గూడా ఉంటాము. ప్రపంచ లోకంలో గూడా ఉంటాము. బ్రహ్మలోకం అంటే ఏమి? ఆత్మజ్యోతి అని అర్థం. పరంజ్యోతి. లోపల గూడా తిరుగుతుంటాము ఆత్మలో. అది బ్రహ్మ మార్గం. అప్పుడు ఆత్మానం ఉద్ధరిస్తూ నడుస్తుంటుంది. అక్కడ బయట ప్రపంచం అన్న లోకంలో గూడా తిరుగుతూ ఉంటాం. ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో, అక్కడ గూడా చేస్తూ ఉంటాం. అయితే ఏదెక్కడ చేస్తున్నాము, మొత్తం అంతా కలిపి పక్కన వాడికి కష్టం వచ్చిందంటే అయ్యయ్యో! అనుకున్నాము. ఏదో చేయాలని తాపత్రయపడ్డాము. కాబట్టి నేను జ్ఞాన మార్గంలో, బ్రహ్మ మార్గంలో ఉన్నానంటే కాదు. ఆ టైంలో నువ్వు క్షాత్రంలో ఉన్నావు ప్రపంచ మార్గంలో. ఎప్పుడైతే నీలో నువ్వు, నిన్ను నువ్వు అంతవరకే ఉన్నది అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నావు. నేనిక్కడ కూర్చొని ఇవన్నీ చెప్తూ ఉన్న సమయంలో ఒకేసారి బ్రహ్మ క్షాత్ర మార్గంలో ఉన్నాను. ఎందుకు అంటే నాకు నేను చెప్పుకుంటూ ఉన్నాను అది బ్రహ్మ మార్గము. మీరు వింటూ ఉన్నారు మీకు దేనికైనా పనికొస్తే అప్పుడది క్షత్రము. 2 ఒకటేసారి చేసేవి గూడా ఒక్కొక్కసారి ఉంటాయి. హైబ్రిడ్ వెర్షన్స్. అందుకనే మనము వేరుగా మొత్తము క్షాత్రం ప్రాపంచికం కాకుండా, పూర్తిగా బ్రహ్మము కాకుండా, మధ్యలో ఈ ప్రవచనాలు స్వాధ్యాయం అయిపోయిన తర్వాత ప్రవచనమని ఈ హైబ్రిడ్ మోడల్‌లో గూడా ఉంటాము. అయితే ఇన్ని రకాల నువాన్సెస్ తోటి ఉంటాయని చూసుకుంటేనే మాత్రమే మనం దీన్ని అవసరమైన విధంగా సదసద్వివేకంతో దేన్ని ఉద్ధరించగలము, దేన్ని యాక్చువల్‌గా కంప్లీట్‌గా ఉద్ధరించలేము అని తెలుసుకొని చేసుకోగలము. లేకపోతే మాత్రం ఆ కన్‌ఫ్యూజన్ తోటి చాలా సమయము వృధా అవుతుంది. ఎంత మనం బయటికెళ్ళి ఎవరికి హెల్ప్ చేసినా సరే అదంతా క్షాత్రము, బ్రహ్మం గాదు. మనం బ్రహ్మనిష్టలో ఉన్నామా? లేదా కర్మనిష్టలో ఉన్నామా? అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. రెండిట్లో ఉంటాం మనము. రెండిట్లో ఉంటాము. ఉంటే ఉన్నాము. అయితే ఏ సమయంలో ఏ నిష్టతో మనము వ్యవహరిస్తున్నాము అని మాత్రము ఆ క్లారిటీ మనకు వెంటనే తెలుస్తుండాలి. ఎక్కడ కూర్చొని ఏం అడుగుతున్నాము? ఒకవేళ వాడు నా డబ్బులు కొట్టేసాడు నేనేం జేయాలండి? అంటే నువ్వు పట్టించుకోకు అని నేను చెప్తాను. ఎందుకు? నేను బ్రహ్మ మార్గంలో ఉన్నాను. అదే పోలీస్ స్టేషన్‌కెళ్ళి నా డబ్బులు పలానా వాడు కొట్టేసాడు నేనేం జేయాలండి అంటే, కంప్లెయింట్ రాసివ్వండి ఇన్వెస్టిగేట్ జేస్తామని చెప్తారు వాళ్ళు. పట్టించుకోకని వాళ్ళెందుకు చెప్తారు? వాళ్ళు క్షాత్ర మార్గంలో ఉన్నారు. ప్రపంచ మార్గంలో. ఎక్కడ గూర్చొని మనం ప్రశ్న వేస్తే దానికి తగిన జవాబొస్తుంది. ఇక్కడ గూర్చొనే అదిగో వాడు నన్ను తిట్టాడు నేనేం జెయ్యాలి? నన్ను కొట్టాడు నేనేం జెయ్యాలి? నావి కొట్టేసాడు నేనేం జెయ్యాలి? నాతో అబద్ధాలన్నీ జెప్పాడు నేనేం జెయ్యాలి? పక్కన వాడెవడో ఇంకో పక్కన వాడిని గిల్లాడు నేనేం జెయ్యాలి అంటే, పట్టించుకోకు అని చెప్తాను. ఎందుకు? ఇక్కడ ఈ సభ బ్రహ్మ సభ ఇది. ఇది క్షాత్ర సభ కాదు గదా! ఇదేమన్నా రాజుగారి సభ, కొలువా ఇదేమైనా? చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, ప్రాపంచికమైన ధర్మాల గురించి మాట్లాడడానికి. ఈడ కూర్చున్నది బ్రహ్మలోకంలో. ఇక్కడన్నీ నువ్వు పట్టించుకోకు, నీకెందుకు ప్రాపంచికమైన విషయాలు వదిలిపెట్టు అనే చెప్తాను నేను. మార్చను ఆ జవాబు. మీరు నన్ను ప్రపంచంలోనే పూర్తిగా నిండా మునిగి, అక్కడే పంకంలో నిలబడి, నా వైపు చూస్తూ, ప్రాపంచికమైన విషయాల గురించే ప్రశ్న వేస్తే గూడా, నీకెందుకు ఆ ప్రపంచపు పంకం వదిలిపెట్టి ఇవతలికి రా అనే చెప్తాను. ఆ పంకాన్ని ఎట్లా వదిలించుకోవాలి అని కావాలంటే హెల్ప్ చేస్తాను. ఇక్కడి నుంచి తాడేమైనా వేస్తాను పట్టుకొని రామని. కానీ అక్కడ ఉన్న బురదనెట్లా శుభ్రం చేయాలి, అక్కడ మొత్తం అంతా పర్ఫ్యూమ్ ఎట్లా చల్లాలి, దాన్నంతా చాలా అందంగా ఎట్లా తయారు చేయాలని నేను చెప్పను. అది చెయ్యలేము. బురద పైన పన్నీరెంత చల్లినా బురద బురదే. సంసార పంకం అంతే. దాన్ని ఇంక మీరు మార్చడానికి ఎట్టా చెయ్యొచ్చేమో మీరు కావాలంటే ఈ బురదనెట్లా శుభ్రం చేయాలండి అంటే కావాలంటే యూట్యూబ్‌లో గూగులింగ్ చేయండి. వాళ్ళేమైనా
ఏదో సబ్బులో, స్క్రబ్‌లో రాసిస్తారు, లేతే చూపిస్తారు, కొనుక్కొచ్చుకోండి, శుభ్రం చేసుకోండి, కూర్చోండి. అవన్నీ అక్కడ ప్రాపంచికమైన విషయాలు. అక్కడ సభ వేరు. ఇహ ఇక్కడ మాట్లాడుతుంది ఇహ. ఇక్కడ బ్రహ్మలోకంలో, బ్రహ్మ సభలో మాట్లాడే విషయాలు, బ్రహ్మ మార్గంలో, బ్రహ్మనిష్టలో, జ్ఞాననిష్టలో ఉన్నవి ఇంకిట్లే ఉంటాయి. మీరు నన్ను ఎన్ని రకాలుగా ప్రాపంచికమైన ప్రశ్నలడిగినా, వదిలిపెట్టు నీకెందుకో, మనసు జారనివ్వకో, మనసు నిలబెట్టుకో, లేకపోతే నువ్వు జారిపోతావు. కాబట్టి ఇటొచ్చేయి, ఇటొచ్చేయి. నీకు రావాల్సినవి నీకొస్తాయి. అవన్నీ పట్టించుకోకు. నీ సంబంధం లేదు. నీకెందుకు? ఇవే చెప్తాను. మీరు నన్ను ఎన్ని రకాలుగా అడిగినా నేను ఇదే చెప్తాను. కాబట్టి మీరు అడుగుతున్నప్పుడే ఎటువైపు నిలబడి, ఎక్కడ నిలబడి, ఏమి చూస్తూ, ఏ ప్రశ్న వేస్తున్నారని మీకు తెలుస్తూ ఉన్నదనుకోండి. ఈ రకంగానే ఎవరు మీతో మాట్లాడుతూ ఉన్నా సరే మీకు అర్థమవుతూ ఉన్నదనుకోండి. మీరప్పుడు మీ బ్రహ్మంలో నుంచి జారకుండా క్షాత్రాన్ని పట్టుకున్నా పర్వాలేదు. ఆత్మను వదిలిపెట్టకుండా అనాత్మని పట్టుకున్నా సరే, ఆ కాలుతున్న ఇనుప కడ్డీ లాంటి ప్రపంచాన్ని పట్టుకున్నా పర్వాలేదు. మీరు ఇక్కడ ఈ బ్రహ్మాన్ని వదిలిపెట్టకుండానే అక్కడ సంసార పంకంలోకి దిగినా పర్వాలేదు. మళ్ళీ పైకి రావచ్చు. పైకి రామని మాత్రమే నేను చెప్తాను. పైకి రా, వదిలిపెట్టు పైకి రా అనే చెప్తాను నేను. అక్కడ కూర్చొని దాన్నెట్లా శుభ్రం చేయాలి, పక్కన వాళ్ళని ఎట్లా శుభ్రం చేయాలి, ఆ చుట్టుపక్కలంతా ఎక్కడ శుభ్రం చేయాలి, ఇవన్నీ నేను చెప్పను. చేయలేము. మన వల్ల గాదు. పనికిమాలిన విషయము. మన సబ్జెక్ట్ మ్యాటర్ గాదు. మనకది సబ్జెక్ట్ మ్యాటర్ గాదు. అదిగో వాడిని వాడు కొట్టాడు, నేనేం చెయ్యాలి? నువ్వు చూసావా? అవును చూసాను. అదిగో వాళ్ళ వైఫ్‌ని వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడు. వాళ్ళ హస్బెండ్‌ని వాళ్ళ వైఫ్ కొడుతుంది. నేను జూసాను. సరే మరి నువ్వు కేసు కంప్లెయింట్ ఏమైనా రాసియి అని చెప్పేదెక్కడ? లేదా అదిగో పక్కన వాడిని వాళ్ళ వైఫ్ కొడుతుంది అని నేను ఇంకెవడికో జెప్పాననుకోండి. వాడు అయితే మరి పోలీసులకేమైనా జెప్పు అని ఇట్లాంటి సలహాలన్నీ అక్కడ బయట చెప్పుకుంటారు. వాళ్లకు మీరు ఇట్లాంటివన్నీ చెప్పుకున్నారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ప్రాపంచికమైన విషయాలు అడిగారనుకోండి. వాళ్ళు చెప్పే సలహాలు వేరేగుంటాయి. ఇక్కడికొచ్చి కూర్చొని అవే అడిగారనుకోండి, ఇక్కడ వేరే సలహాలుంటాయి. ఇక్కడ వేరే మార్గాలుంటాయి. ఇక్కడ వేరే పద్ధతులుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ బ్రహ్మ మార్గము. కాబట్టి ఎక్కడ కూర్చొని ఏం ఆలోచించుకుంటున్నాము అని, ఎక్కడ కూర్చొని ఏమి అడుగుతూ ఉన్నాము అని, ఎక్కడ కూర్చొని ఏమి వింటున్నాము అని మనకు వెంటనే తెలుస్తూ ఉండాలి. ఈ విధంగా సదసత్ విచారణ చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మొత్తం అంతా కలగప్పలుగం చేసుకొని, ఎక్కడేముందో తెలియకపోతే అన్నీ నేనే ఉద్ధరించేస్తానని బయలుదేరామంటే, మనం జారిపోతూ ఉంటాము. మనల్ని ఉద్ధరించేవాడు ఎవ్వడు ఉండడు. మళ్ళీ అంతే. పక్కన వాడెవడో ఇంకెవడినో గిల్లాడని చూసి నేనిక్కడ జారిపోయాను అంటే నన్నెవడు పైకి లాగుతాడు? వాళ్ళెట్లైనా అట్లనే ఉంటారు. ఆ గిల్లించుకున్నవాడు గిల్లిన వాడిని ఏమైనా చేయడానికి వాడు ప్రిపేర్ అవ్వడమో, లేదా తట్టుకోవడమో వాడేదో ఒకటి వాడి ప్రయత్నం వాడు జేసుకోవాల్సిందే. కావాలంటే మిమ్మల్ని అడిగితే మీరు దూరం నుంచి మాట సహాయం ఏమైనా చేయొచ్చు. వాడు గిల్లితే ఏమైనా మందులేయొచ్చు. బ్యాండేజో ఏదో ఒకటి హెల్ప్ చేయొచ్చు. కొంచెం గట్టిగానే గిల్లాడంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. మీరే డాక్టర్ అయితే మందేయొచ్చు. అంతవరకు అక్కడ బయటెక్కడో ఉంటుంది. కానీ ఈలోగా మీరు జారిపోతే, మీరీ ప్రశ్నలు అడుగుతున్నప్పుడల్లా మీరడుగుతున్న ప్రశ్నల కన్నా కూడా ఎక్కువగా జారిపోతూ ఉన్నారో, నిలబడి ఉన్నారో అని మిమ్మల్ని చూస్తుంటాను నేను. మీరడుగుతున్న ప్రశ్నల్ని ఎంత నేను విచారిస్తూ ఉంటానో, మీతోటి ఎంత డిస్కస్ చేస్తుంటానో, అంతే శ్రద్ధగా మీ మనసుని చూస్తూ ఉంటాను. అది నిలబడి ఉందా? జారుతూ ఉన్నదా? ఎక్కడున్నది? ఏమి కథ అని. అట్లానే మీ మనసుని మీరు తెలుసుకుంటూ ఉండాలి. దీన్ని ఇంకొకళ్ళు వచ్చి నేనెంత వరకు చెప్తానో, నేను గూడా బయట నుంచే జెప్తాను. మీరు జారిపోతున్నారనుకోండి. మీ ఇంట్లో వాళ్ళు మీవేవో కొట్టేశారు. మీ పక్కింటి వాళ్ళు మీవేవో కొట్టేశారు. మీరింకెవరినో కొట్టారు. పక్కన వాడు ఇంకెవడినో కొట్టాడు. అంటే వీటన్నింటితోటి మీరు జారిపోయారనుకోండి వద్దు అని జెప్తాను. అంతకన్నా ఎక్కువ నేను గూడా చేయలేను గదా! మళ్ళీ ఆత్మానం ఉద్ధరేత్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. నేనొచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తానంటే మళ్ళీ అదో పెద్ద అసత్. నేను మిమ్మల్ని ఎవ్వరిని ఉద్ధరించలేను. నేను ఓన్లీ బయట నుంచి మాట సహాయం. వదిలిపెట్టి నీకెందుకు ఇటు రా అని చెప్తాను అంతవరకే. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మీరు జారిపోండి మీ ఇష్టము. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు. మిమ్మల్ని మీరు అవతరిస్తూ ఉంటే చూసుకుంటూ కూర్చోవచ్చు. అవతరణ మీరే చేయొచ్చు. ఉద్ధరణ మీరే జేసుకోవచ్చు. ఆత్మన ఏవ.